హలో గైస్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ కొత్తవారు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలా సపోర్ట్ చేయండి. ఓకే, సో ఇక మ్యాటర్లోకి పోతే అగైన్ జస్ట్ ఒక 1-2 డేస్ బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్లో 6.1 మ్యాగ్నిట్యూడ్తోని ఒక ఎర్త్క్వేక్ సంబంధించింది మా కంట్రీలో. సో దీని ఇంపాక్ట్ మన ఇండియన్ స్టేట్స్కి రీచ్ అయింది. ఎగ్జాంపుల్స్ పంజాబ్, హర్యానా, ఈ ఢిల్లీ లాంటి ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది అన్నట్టు దాని యొక్క ఇంపాక్ట్, ఆ మ్యాగ్నిట్యూడ్ యొక్క ఎర్త్క్వేక్ ఇంపాక్ట్. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎర్త్ అనేది కన్సిస్ట్ ఆఫ్ కొన్ని లేయర్స్ అన్నమాట. మన ఎర్త్ లోపల కొన్ని లేయర్స్ ఉంటవి, అవి కాన్స్టాంట్లీ అండర్ గోయింగ్ సమ్ చేంజెస్. సో బికాస్ ఆఫ్ సచ్ చేంజెస్, సో ఆ చేంజెస్ వల్ల మనం ఈ ఎర్త్ క్యూక్ లాంటి యాక్టివిటీస్ చూస్తూ ఉన్నాం బయట. సో ఇప్పుడు దీనివల్ల మాత్రం చాలా ఇంపాక్ట్ జరుగుతున్నది మా జనాల్లోకి అండ్ వరల్డ్ లెవెల్లో కూడా. సో పెద్ద పెద్ద ఆస్తులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాంటివి కూలిపోవడం కానీ, ఎన్నో జీవితాలు అస్తవ్యస్తం అవ్వడం కానీ, సో ఇలా చాలా జరుగుతున్నవి. అండ్ వన్స్ ఇట్లాంటి డిజాస్టర్ వచ్చిన తర్వాత ఈ డిజాస్టర్ నుంచి రికవర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటున్నది. అది ఎకనామికల్గా కావచ్చు అండ్ ఫినాన్షియల్గా, సో చాలా టైం తీసుకున్నది టు రికవర్ లాస్ ఆఫ్ లైఫ్. సో ఇది నాట్ ఓన్లీ ఇంపాక్ట్స్ ది ఇండివిజువల్స్ బట్ ఆల్సో స్టేట్స్ ఎట్ గ్లోబల్ లెవెల్ ఆల్సో. పొలిటికల్గా, స్ట్రాటజిక్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నది. సో మేబీ భూమి మీద జరిగే కొన్ని అనర్థాలు ఎక్కువైపోయినాయి. సో ఆ భూతల్లి కూడా క్షమించడానికి. లెట్స్ హోప్ ఫర్ బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్.